హాయ్ ఫ్రెండ్స్, ఓజీ మూవీ సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మూవీ రిలీజ్ కు ముందు $1 మిలియన్ టచ్ చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు. సలార్, పుష్ప 2 అదే విధంగా మనం చూసుకున్నట్టయితే దేవరా మూవీ కూడా ఈ ఫీట్ అందుకోలేకపోయి మనం చూసుకున్నట్టయితే సలార్ 5 లక్షల దగ్గర అయిపోయింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే దేవరా 4 లక్షల దగ్గర అయిపోయింది. పుష్ప 2 ఎంతో క్రేజ్ తో రిలీజ్ అయిన పుష్ప 2 కూడా 6 లక్షల దగ్గర అయిపోవడం మనకు జరిగింది. అలాంటిది 25 రోజుల ముందు రిలీజ్ కి 25 రోజుల ముందు ఓజీ మూవీ అనేది $1 మిలియన్ అనేది టచ్ చేయడం జరిగింది. ఈ ఒక్కదంతా మనం చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా కానీ పడితే, ఒక సినిమాకి హైప్ వస్తే ఏ విధంగా ఉంటుంది, రికార్డులు ఏ విధంగా కదిలిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా 25 రోజుల ముందు ఆ ప్రీ బుకింగ్స్ లో $1 మిలియన్ టచ్ చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రభాస్ కి మనం చూసుకుంటే వరల్డ్ వైజ్ గా ఎంత మంచి క్రేజ్ ఉందో, అలాంటి ప్రభాసే టచ్ చేయలేని రికార్డ్ ని పవన్ కళ్యాణ్ టచ్ చేశారంటే పవన్ కళ్యాణ్ సరైన మూవీ పడితే ఎలా ఉంటుందో తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ తెలిసిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓజీ మూవీ మన గ్లింప్ చూసుకున్న, ఈ సాంగ్ చూసుకున్న ఎంత మంచి హైప్ వచ్చిందో మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, ఓజీ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఓజీ మూవీ సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతుంది. అయితే ఓజీ మూవీని నైజాంలో 80 కోట్ల పైగా ఒక ధర పలుకుతుందని మాకు ఒక టాక్ వినిపిస్తుంది. ఇదే జరిగితే ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టినట్టే. అయితే అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఓజీ మూవీ కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఓజీ మూవీ అనేది 74 కోట్ల పైగా కలెక్ట్ చేయాలి. ఎందుకంటే RRR 74 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్ ఇప్పటికే ఉంది. దాని తర్వాత 69 కోట్లు కలెక్ట్ చేసి పుష్ప 2 సెకండ్ ప్లేస్ లో ఉంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్ బ్రేక్ చేసిందా, ఓజీ చేయలేదా అనే దానిపై కామెంట్ చేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.